హలో అండి, దిస్ ఈజ్ జ్యోతి. అరటి పువ్వు కూర అండి. అరటి పువ్వుతో కూర ఎప్పుడైనా చేశారా? ఇది అరటి పువ్వు ఫ్రై. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి కరుగుతుందటండి. హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. చాలా మంచిది ఆరోగ్యానికి. అయితే ఇది పప్పులో వేసి కూర కూడా వండుతారు. నేను ఎప్పుడు ఫ్రై చేస్తున్నాను. ఆ ఫ్రై ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దామండి. ఇదిగోండి, అరటి పువ్వు కూర మనం స్టార్ట్ చేద్దాము. నేను స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకున్నాను. కడాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసానండి. తర్వాత దీనికి ఒక అరటి పువ్వు తీసుకున్నాము. అరటి పువ్వు మధ్యలో పొడవుగా ఏన్లా ఉంటుంది. అది తీసేసి వీటిని మళ్ళీ మిక్సీలో పొడి చేశానండి. పొడి అంటే కచ్చాబచ్చగా ముక్కలు నలిగేలాగా అనమాట. దీనికోసమేమో 2 పెద్ద ఉల్లిపాయలు పొడవుగా చీలికలుగా కోసుకోవాలి. ఇందులోకి పొడవుగా కోస్తేనే బాగుంటాయి. తర్వాత పోపు దినుసులు. ఇది పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు. ఇదిగో 4 వెల్లుల్లి, 1 ఎండుమిర్చి. ఇదిగో ఆయిల్ హీట్ అయ్యింది. నేను పప్పులు వేసేస్తున్నాను. ముందు ఇవన్నీ వేసేస్తున్నాను. ఎండుమిర్చి వేయలేదు. కొంచెం వేడెక్కాక వేస్తాను. దీంట్లోకి ఒక పచ్చిమిర్చి చిన్నగా ముక్కలు కట్ చేశాను. ఇది కొత్తిమీర, కరివేపాకును. ఈ పోపులు వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు యాడ్ చేద్దాం. పోపులు వేడెక్కాయండి. ఇదిగో ఎండుమిర్చి చేశాను. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఇవి వేడెక్కిన వెంటనే నేను ఉల్లిపాయలు వేసేస్తాను. ఉల్లిపాయలు కొద్దిగా వేగాక అప్పుడు అరటి పువ్వు యాడ్ చేస్తానండి. నేను ఉల్లిపాయలు వేసేసాను. ఇప్పుడు కూర అంతటికి సరిపడా సాల్ట్ వేసేస్తాను. ఉల్లిపాయలకి, తర్వాత అరటి పువ్వు అన్నిటికీ కూర అంతటికి సరిపోయేలాగా పసుపు, ఉప్పు యాడ్ చేస్తే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి కదా. పసుపు వేస్తున్నాను. ఒక పావు టీ స్పూను చిన్నది. అలాగే కూరకు సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను. ఇదిగోండి, 1/2 టీ స్పూన్ సరిపోతుంది దానికి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అప్పుడు అరటి పువ్వు యాడ్ చేద్దాము. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా వేస్తే బాగుంటుందండి. వేస్తాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి. ఇదిగోండి, ఉల్లిపాయలు కొద్దిగా వేగాయి. కొంచెం ఒక 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఉల్లిపాయలు వేగాయి. ఇప్పుడు అరటి పువ్వు యాడ్ చేస్తానండి. ఇప్పుడు మంట కొంచెం తగ్గించి ఇది కొద్దిగా యాగనివ్వాలి. ఇలా కలపాలి. కలిపాక నేను కారం యాడ్ చేస్తాను. ఇదంతా ఇలా కలపాలన్నమాట. అరటి పువ్వు చాలా మంచిదండి హెల్త్కి. ఇది కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి తగ్గుతుందటండి. కిడ్నీలో స్టోన్స్ కరిగిస్తుంది. కొంతమంది అరటి చెట్లు ఉన్న వాళ్ళు కూడా దీన్ని తినకుండా పడేస్తారు. మేమైతే ఇక్కడ రైతు బజార్లో అప్పుడప్పుడు దొరుకుతాయండి. చూస్తే దొరికినప్పుడు కొనుక్కుంటాం. మేము అస్తమానం దొరకవు. ఎప్పుడు దొరికితే అప్పుడు మేము కొనుక్కొని ఇలా వండుకు తింటామండి. ఇది చాలా మంచిది అరటి పువ్వు. దొరికితే మాత్రం ఈ విధంగా చేసుకోండి. ఇదిగో 1 స్పూన్ వేసాను నేను కారం. ఇందులో మళ్ళీ మనం ఎండుమిర్చి చేసాము, పచ్చిమిర్చి చేసాము కదండి. అందువల్ల 1 స్పూన్ కారం చాలు దీనికి. తర్వాత మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తాను. ఇలా కొద్దిసేపు సిమ్లో యాగనిద్దామండి. ఇదిగోండి, చూద్దాం. ఈ కూర అయిపోయింది. అరటి పువ్వు ఫ్రై అయితే ఇందులో కొద్దిగా జీరా ధనియా పౌడర్ యాడ్ చేస్తాను. ఒక 1/2 టీ స్పూను. కొద్దిగా మసాలా పౌడర్ కూడా వేస్తే టేస్ట్ బాగుంటుందండి ఇందులోను. ఇదిగో కొద్దిగా వేసాను మసాలా పొడి. తర్వాత ఇందులో కొత్తిమీర వేస్తున్నాను. అంతే, అయిపోయింది. కలిపేసి ఒకసారి మనం ఆఫ్ చేయడమేనండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. నేను కొంచెం ఆయిల్ తగ్గించాను కాబట్టి కొద్దిగా లైట్గా అడుగు పంటింది. పర్వాలేదు, పైకి తీసేస్తాను నేను. మీరు నాన్ స్టిక్ ఉంటే నాన్ స్టిక్లో కూడా చేసుకోవచ్చు. లేదండి కొంచెం ఆయిల్ పడుతుంది. చాలా తక్కువ ఆయిల్ వేసాను. అయినా సిమ్లోనే ఉంచాలి, ఇది మాడిపోతుంది.
సిమ్లోనే అలా మూత పెట్టి మగ్గించాలి. అయిపోయిందండి, ఆఫ్ చేసేస్తాను. డిష్ అవుట్ చేయడమే ఇప్పుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.